హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. అయితే వయసు ఉండి పానీపూరి తిన్నికి వెళ్దాం డాడీ అంది. గాయత్రి షాప్ పక్కలే పానీపూరి. అయితే గాయత్రి నుండి అడిగినాము, ఇద్దరితో నా డబ్బులు లేవు, గాయత్రి పానీపూరి స్పాన్సర్ చేస్తామంటే ఏదో జాలి తెలిసినట్టు రండి అన్నది. చూద్దాం, గాయత్రికి ఒక 60-70 రూపాయలు అట్లా బొక్క పెట్టేసేద్దాం. బొక్క పెట్టేసేద్దాం. అండ్ అక్షయ్ వాళ్ళు కూడా లేరు, సో వారు ఊరికి వెళ్ళిర్రు. నేను వెళ్ళలేదు, చాలా బోర్ కొడుతుంది వాళ్ళు లేనందుకు ఇంట్లో. సో అందుకే ఇప్పుడు నేను డాడీ కలిసి వెళ్తున్నాం. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇంకా డాడీ బైక్ అయితే బయటనే పెట్టాను, నైట్ అయితేనే లోపల. డాడీ, ఇది పార్కింగ్ ప్లేసా? నా బండికి అయితే ఎప్పుడు మోక్షం వస్తుందో చేపించడానికి దరిద్రంగా ఉంది. చేపిస్తే మాత్రం ఒక 3-4,000 అవుతుంది. ఎప్పుడు చేయించాలేమో. సో ఇప్పుడైతే మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయినాం. అది ముందర కనిపిస్తుందేమో మా బీకరెడ్డి కాలనీకి ఎంట్రన్స్ అనమాట. అదే బోర్డు పెద్ద ఉంటుంది, బీకరెడ్డి కాలనీ అని. ఇది నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్. నేను ఆ స్కూల్కి మేబీ 1 ఇయర్ వచ్చి ఎప్పుడు పోయింటా డాడీ. 1 ఇయర్ అంటే లైక్ నర్సరీ మొత్తంలో ఒక 2-3 మంత్స్ అనమాట. అట్లా ఉంటుంది మనతోని. అంటే మా నాన్నమ్మ నన్ను అట్లా గారాబం చేసింది, పోయి అటెండెన్స్ వేయించుకొని వస్తుంటేనంట. మళ్ళీ ఇంకా మాకైతే దగ్గరలో ఒక గుడి ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. సో ఇదే మా కాలనీలో శివాలయం గుడి అనమాట. ఏం ఫెస్టివల్ జరిగినా లైక్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాము. ఇది ట్రాఫికా? ఓ గాడ్, అది ట్రాఫిక్. ఇప్పుడు ట్రాఫిక్లో వెయిట్ చేయాలా? ఎంత ట్రాఫిక్ క్లియర్ కావాలంటే ఎంతసేపు కావాలి? మళ్ళా ట్రాఫిక్లో నుంచి బయట పడ్డాం. చిన్న ట్రాఫిక్, లైక్ అక్కడ బస్సు అడ్డం అయింది. సో అందుకే అన్నీ ఆగిపోయినాయి. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా రేపటితో IPL లాస్ట్ డే డాడీ. ఫుల్ బోర్ కొడుతుంది కదా. బట్ RCB ప్లే ఆఫ్ నుంచి వెళ్ళిందబ్బా, అది కొంచెం బాధగా ఉంది. అండ్ మీ IPL టీమ్ ఏంటో, ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి. వావ్, చిలుకలు ఇక్కడ భలే ఉన్నాయి అనిపిస్తుంది. సో మా మమ్మీ వచ్చేటప్పుడు మిర్చిల్లేమన్నది, అది తీసుకొని వచ్చినాం. మేము వచ్చే వరకు పడుకుంది ఈయనే. అంత నిద్ర వస్తే ఇంటికి రావచ్చు కదా. చల్లగా ఉన్నాయంటే ఉంటాయి. మమ్మీ నాకు ఒకటి కొంచెం వేడిగానే ఉన్నాయి కదా, చల్లగా ఉన్నాయి. ఆ గప్చులు పిలిపించినట్టు కాదు. మా టెంకాయల షాప్ పక్కనే ఈ పానీపూరి బండి అనమాట. మా మమ్మీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటుంది కదా. అవును, రోజు పానీపూరినే వెరీ గుడ్. వీడు మా గాయత్రి అసిస్టెంట్, కొత్తగా వచ్చిండు. పేరు వీని మాటలు అయితే చాలా ఫన్నీగా ఉంటాయి, కొంచెం లైట్గా నత్తి, కాబట్టి బాగా నవ్వొస్తుంది. సిగ్గుపడుతున్నాడు ఫ్రెండ్స్. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? ఏ ఊరు? ఏ ఊరా? పెబ్బేరు. అయితే గాయత్రికి బాగా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ వంట చేసుకొని వచ్చి షాప్ తెచ్చుకోవాలి, కానీ గాయత్రికి అదే హెల్ప్ కావడం అని చెప్పేసి వీనైతే పెట్టుకున్నాం కొత్తగా. కొంచెం బెటరే, పర్లేదు. గాయత్రికి అయితే కొంచెం రెస్ట్ దొరుకుతుంది వీడు వచ్చినప్పటి నుంచి. కట్లెట్ చెప్పింది, కట్లెట్ అయితే వేస్తుంది, బట్ నాకైతే ఇవైతే ఇష్టం ఉండదు. దీని తర్వాత ఏమైనా పానీపూరి తింటే వయసు 1-2 పీసెస్ తింటా, కానీ కట్లెట్ అవి ఇవి అయితే పెద్దగా అయితే ఇష్టం ఉండదు నాకు. ఎట్లుందమ్మా టేస్ట్? గాయత్రి అయితే కట్లెట్ వేసేస్తుంది.
తిండికి రమ్మని చెప్పేసి మమ్మల్ని పిలిచి గాయత్రి తింటుంది. వాళ్ళ అసిస్టెంట్కి ఏమో కట్లెట్ ఇష్టం లేదంట, వాడు పానీపూరి తింటా ఉన్నాడు. దిష్టి తగులుతుందిలే, మొత్తం దిష్టి పెడుతున్నా అని కడుపున వస్తా తిను. గాయత్రి దాంట్లో చిన్న దోమనేమో పడ్డదంట. అయితే అక్క దోమ పడ్డదని చెప్పేసి దాన్ని తిందునా వద్దని అప్పటి నుంచి పట్టుకొని ఆలోచిస్తుంది. ఏ తినరానా ఇంకా తిను, అంత పెద్ద కోళ్ళను గొర్రెలనే పీక తింటారంట. కానీ ఇంకా చిన్న పురుగు ఏం చేసింది, కోళ్ళను గొర్రెలనే పీక తింటారంట. కానీ ఇంకా చిన్న పురుగు ఏం చేసింది, దోమ అయిపోయి తినేస్తుంది. దాన్ని చూడడానికి మైక్రోస్కోప్ తెచ్చి చూసేటట్టుంది, అట్లా చూస్తుంది. ఇంకా కొద్దిసేపు అయితే టెస్ట్కి ఇట్లా పంపిస్తారు ల్యాబ్కి. మరి అట్లా వేస్తుంది. వయసు అయితే తింటుంది, బాగానే ఉంది, పర్లేదు. నేను ఇట్లా ఒక స్పూన్ తిన్నా, టేస్ట్ బాగుంది కదమ్మా. కాకపోతే నాకు కట్లెట్ ఇష్టం ఉండదు, పానీపూరి అయితే తింటాను ఎప్పుడో ఒకసారి, 1-2 పీసెస్ పానీపూరి తింటా కాబట్టి పానీపూరి చేసుకుందాం అన్నట్టు. వయసుకు కట్లెట్ కారం అవుతుందంట. కారం అవుతుందా? కారం ఎందుకు ఉంటుందా, మనలో స్వీట్గా ఉంటుంది. పానీపూరి అట్లా ఇంకా ఈ విధంగా అంటే పానీపూరి ఇట్లా కొంచెం ఘాటు ఉంటుంది, అది ఇట్లా కారం అంటావేమో. అది ఇష్టం. ఫ్రెండ్స్ టెంకాయ నీళ్ళు ఒక బాటిల్ 180 రూపీస్. అంటే ఇప్పుడు రేట్లు బాగా పెరిగినాయి కాబట్టి, ఇప్పుడు ఎండక సమ్మర్ కాబట్టి 180 రూపీస్. ఒకసారి అయితే గాయత్రిని అడుగుదాం, ఒక 2 బాటిల్ ఇంటికి తీసుకుపోతున్నా గాయత్రి అని. మొత్తుకుంటుంది, ఎందుకంటే 10 రూపాయలకి ఇట్లా ఖర్చు పెట్టదు. పిష్నారు కాదు, బాగా పొదుపు చేస్తుంది, వేస్ట్ ఖర్చులు పెట్టదు. ఒక 2 బాటిల్ ఇంటికి తీసుకుపోతా, ఇంటికి కొట్టిపిస్తున్న గాయత్రి అంట. ఒక బాటిల్ అంటే ఏమన్నా, 2 బాటిల్ అంటే చూద్దాం ఎట్లా ఏమంటా చూడు. ఇక్కడ మళ్ళీరా రే, మంచి స్వీట్ ఉన్నట్టు 2 బాటిల్ పార్సల్ కొట్టు. 2 బాటిల్ 2 బాటిల్ పార్సల్ తీసుకుంటున్నా టెంకాయ నీళ్ళు. ఏ కొట్టుపోయింది, ఇంట్లో వాళ్ళకి ఇట్లా డబ్బులా? ఏ 2 బాటిల్ కొట్టరా. పక్కన వాళ్ళకి ఇద్దాం గాయత్రి, మనం పానీపూరి తిన్నాం కదా, వాళ్ళకి టెంకాయ వాటర్ ఇద్దాం. ఇప్పుడే పానీపూరి అయితే వచ్చేసింది. బా మంచి ఆనియన్స్ ఇట్లా సూపర్ ఉన్నాయి చూడండి. ఆనియన్స్ పానీపూరీలు, స్పెషల్ పానీపూరి. ఎందుకంటే గాయత్రి వాళ్ళ ఫ్రెండ్ కదా, పక్కనే కదా అక్క, కాబట్టి స్పెషల్ పానీపూరి. మోడం ఫుల్ అయిందంటే తొందర తిని అక్కడ బయటకు పోండి, మీరుంటే ఖర్చు ఎక్కువ అవుతుందని గాయత్రి బాధ. ఎప్పుడెప్పుడు పంపిద్దామా. ఏమైంది, వేడిగా ఉందా? పోయాము ఒకటి వాటర్, వేడి ఉందంట ఫ్రెండ్స్ పానీపూరి. అవును, అది కింద అది ఏమంటారు, కట్లెట్ చేస్తారు కదా, అందుకే కొంచెం మెత్తగా ఉంటుంది. నిజంగా చాలా బాగుంది పానీపూరి, బాగుంది. గాయత్రి తిందరా, తిన్నది మమ్మీ కూర్చున్నది. చూసిండ్రా ఫ్రెండ్స్, చూసిండ్రా 2 బాటిల్ పార్సల్ అనగానే 180 360 లాస్ అవుతుందని. ఓ ఎవరికి అంటావని, మాకే అంటే పైసలు ఇచ్చి తీసుకోండి అన్న.
పైసలు ఇచ్చి తీసుకోవాలంట మేము ఇట్లా. చూడండి ఎంత అన్యాయం ఇది. గాయత్రి గప్చుపక్కకి ఛానల్ పేరు చెప్పి సబ్స్క్రైబ్ చేపిస్తుంది. అక్క అడిగింది ఏం ఛానల్ మీద అని. వాడేమో రోడ్డుకి ఎదురైంది పూరా అంతరం. ఒకసారి ఇంటి దగ్గర ఏదైనా వీడియో ప్లాన్ చేస్తాను అందర. మన మాటలు ఫన్నీగా ఉంటాయి బాగా. లాస్ట్కి మేము వచ్చిన పని అయితే కంప్లీట్ అయింది. పానీపూరి తినడము, వయసు కట్లెట్ తినడము. ఇంకా ఇప్పుడైతే ఇంకా బాగా మూఢమైంది, వర్షం పట్టట్లేదు. అందుకే తొందరగా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. 7:30 అవుతుంది. పోతున్నాం. ఆల్రెడీ గాయత్రి మొత్తుకుంటే తొందరగా వెళ్ళండి వర్షం నాంతారని. బాయ్. సో అవును, మేము వచ్చిన పని అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. ఇది లైక్ షాషాబ్గుట్ట ఇది ఈ ఏరియా. యాక్చువల్లీ ఫుల్ మూడమైపోయింది. మేము ఈవినింగ్ 6 o'clock వెళ్ళినాం. అప్పుడైతే మొత్తం అప్పుడు సన్సెట్ అవుతుండే. ఇప్పుడు బయటకు వచ్చే వరకు ఇంత నైట్ అయిపోయింది. చూడండి ఫుల్ గాలి వస్తుంది. ఇంకా ఒకవేళ వర్షం పడితే మేము ఇట్లనే నానిపోతాం. కానీ నాకు ఇష్టం ఇట్లా వర్షంలో నానాలని. కానీ మా మమ్మీ వచ్చింది అనుకో తీస్తుంది మళ్ళీ వర్షంలో నాని జలుబు చేసుకున్నావు మళ్ళీ హాస్పిటల్కి అది ఇదని. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ పానీపూరి బ్లాగ్ అయితే. ఫుల్ కడుపు ఫిట్టి అయిపోయింది. సో తినాలనిపించింది. మా మమ్మీని అడిగితే ఇంకా వెంటనే రమ్మన్నది. సో అందుకే చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ డాడీ ఇవన్నీ అయితే లైక్ బయట ఫుడ్ అయితే ఎక్కువ తిననీయడు. సో అందుకే ఎప్పుడో ఒకసారి. సో ఇదైతే ఈ పానీపూరి బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.